అందరికీ నమస్తే. జైళ్ల శాఖ ఒక యాన్యువల్ రిపోర్ట్‌ను బయటపెట్టింది. అంటే సంవత్సరం రిపోర్ట్‌ను బయటపెట్టింది. వాళ్ళకు ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధం లేదు. జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఫైనాన్షియల్ ఇయర్ మార్చి నుంచి మార్చి వరకు ఉంటది. యాన్యువల్ రిపోర్ట్స్ అందరూ పోలీసోళ్ళు మొన్న పెట్టలే క్రైమ్ రిపోర్టు 28% క్రైమ్ పెరిగిపోయింది రాష్ట్రంలో. దానిలో అన్ని క్రైమ్స్ ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, మర్డర్‌లు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దానిలో. ఇప్పుడు జైళ్ల శాఖ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. చాలా భయంకరమైన రిపోర్ట్ అది జైళ్ల శాఖ పెట్టింది. ఏం రిపోర్ట్ అంటే జైలు అడ్మిషన్స్ అంట. అడ్మిషన్స్ అంటే దానిలో రిమాండ్‌కు పోయే వాళ్ళు ఉంటారు. తర్వాత జైలు శిక్ష అండర్ ట్రయల్‌లో ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత జైలు శిక్ష పడతారు, కన్విక్టెడ్ అవుతారు కదా! వాళ్ళు జైలు శిక్ష పడ్డ తర్వాత జైలుకి పోతారు కదా! అట్లాంటి వాళ్ళు ఉన్నారంట మొత్తం. అట్లాంటి వాళ్ళు ఎట్లా పెరిగింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎట్లా పెరిగింది అని ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం మనం. టోటల్ అడ్మిషన్స్ 2023లో 29,059 మేలు, ఫీమేల్ 2,332 ఉంటే అదర్స్ 37 అంట. ఉంటే టోటల్‌గా 31,428 టోటల్ అడ్మిషన్స్. గుర్తుపెట్టుకోండి. టోటల్ అడ్మిషన్స్ ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ కలిసి 31,428 ఉంటే అదే 2024 వచ్చే వరకు మొత్తం ఫిగర్ 41,138కి పెరిగింది. అంటే 10,300 మంది ఎక్కువ మంది జైలుకు పోయినారు. దానిలో రిమాండ్‌కి పోయిన వాళ్ళు ఉండొచ్చు, శిక్ష పడిపోయిన వాళ్ళు ఉండొచ్చు, అండర్ ట్రయల్‌లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ మొత్తం 41,138 ఏకంగా 10,300 ఆల్మోస్ట్ 10,300 మంది పెరిగిందంట. అంటే పోలీసోళ్ళు ఎక్కువ కేసులు పెడుతున్నారని అర్థం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పోలీసులు చీటికి మాటికి కేసులు పెడుతున్నారు. కొన్ని దానిలో ఫాల్స్ కేసులు కూడా ఉంటాయి. నేను చెప్తా ఎట్లాంటి కేసులు ఉంటాయి ఫాల్స్ కేసులు. 30 ఇయర్స్ బిలో వాళ్ళంట 12,514 ఉంటే 18,855 అంట. 12-30 సంవత్సరాల లోపు అంటే ఆల్మోస్ట్ యూత్ వాళ్ళ చదువు అయిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన టైం అది. చదువు 21కో 22 ఇయర్స్‌కో అయిపోతే తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవడమో, లేకపోతే ఒక బిజినెస్ చేసుకోవడమో, లేకపోతే ఏదో ఒక పని చేసుకోవడమో, మొత్తానికి అట్లాంటి వాళ్ళు 12,514 మంది 2023 సంవత్సరంలో ఉంటే 18,855 ఆల్మోస్ట్ ఇక్కడ 6,300 మంది పెరిగిపోయారు. 6,300 మంది యూత్ పెరిగిపోయారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్ నేను చెప్పేది. తర్వాత అండర్ ట్రయల్ వాళ్ళు 20,717 ఉంటే 30,153 మందికి వచ్చారు. 10,000 మంది పెరిగిండ్రు. తర్వాత కన్విక్ట్ అయిన వాళ్ళు అంటే జైలు శిక్ష పడ్డ వాళ్ళు తగ్గిండ్రు. ఇది విచిత్రం. జైలు శిక్ష పడ్డ వాళ్ళు 3,975 మందికి జైలు శిక్ష పడితే ఇప్పుడు 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు పడితే 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు 3,572. ఈడ మాత్రం తగ్గింది. ఎంతమంది తగ్గిండ్రు? 400 మంది తగ్గిండ్రు. ఇది పోలీసు వాళ్ళ పనితీరు నిదర్శనం. అందుకే చెప్తున్నా, పోలీసు వాళ్ళ పనితీరు నిదర్శనం. ఒక కేసు ప్రూవ్ కావాలంటే పోలీసు వాళ్ళు చాలా పని చేయాల్సి ఉంటుంది, సాక్ష్యాలు సేకరించాల్సి వస్తుంది, కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. పోలీసు వాళ్ళు పని చేయకపోతే, పోలీసు వాళ్ళు సాక్ష్యాలు సేకరించకపోతే, లేకపోతే పోలీసు వాళ్ళు పెట్టిన కేసులు డూప్లికేట్ కేసులు అయితే, లేకపోతే మ్యానిపులేటెడ్ కేసులు అయితే, పైసలు తీసుకొని పెట్టిన కేసులు అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా సివిల్ కేసులు, పోక్సో యాక్ట్ ఎవరి మీద పెడతారు? పోక్సో యాక్ట్ చిన్నపిల్లల మీద, మైనర్ల మీద అఘాయిత్యాలు చేస్తారు చూడండి, వాళ్ళ మీద యాక్ట్ పెడతారు, పోక్సో యాక్ట్ పెడతారు. ఆ యాక్ట్ కింద 2,905 2023లో 2,905 కేసులు బుక్ కాదు, అంతమంది జైలుకి వస్తే ఈ 2024 వచ్చే వరకు 3,750 అంటే దగ్గర 850 మంది ఎక్కువ మంది జైలుకి వచ్చిండ్రు. ఏంది చిన్నపిల్లలను పాడు చేసిన వాళ్ళు వీళ్ళు 850 మంది పెరిగిపోయినారు. పర్సంటేజ్ చూడండి ఒకసారి. 2,905 3,750 850 మంది అంటే దగ్గర 30% పెరిగిపోయినారు. తర్వాత డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతాం. మా అన్న మీటింగ్ పెట్టిండు కమాండ్ కంట్రోల్ రూమ్లో. డ్రగ్స్ కనిపిస్తే నలిపేస్తాడు, కన్నుల కారం పోస్తాడు, లాగుల్లో తొండలెక్కిస్తాడు, పాములు పట్టిస్తాడు, ఇంకా డ్రగ్స్ అంటే ఇంకా సచ్చినట్టే నువ్వు అని మాట్లాడతారు కదా పొద్దుగాలు ఇస్తే. డ్రగ్స్ కేసు 97 మంది మొత్తం, ఫిమేల్ 2, మేల్ 97 మంది 2023లో పట్టుబడితే అంటే జైలుకు వస్తే అండర్ జైలుకు రావడం అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని మామూలుగా రిమాండ్ కూడా తరలిస్తారు. అట్లాంటి వాళ్ళు ఉంటే మొత్తం 106 మంది అంటే పెరిగిండ్రు. ఈయన కూడా 2024లో కూడా పెరిగిండ్రు 106 మంది. 97 106 అంటే అదొక 9 మంది పెరిగిండ్రు. తర్వాత ఎక్స్ట్రీమిస్టులు 2023లో 52 ఉంటే 2024 తగ్గిన 36. ఎక్స్ట్రీమిస్టులు అంటే అదేందో పోలీసు వాళ్ళు చెప్పాలి. తర్వాత మర్డర్ కేసులు మొత్తం 2,511 ఉంటే 2,754. మొత్తం రిపోర్ట్ చూస్తే క్రైమ్ రిపోర్టు మామూలుగా లేదు, దారుణంగా ఉన్నది. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువ జరిగినాయి, డ్రగ్గిస్టులు ఎక్కువ దొరికిపోయినరు. తర్వాత 30 ఇయర్స్ బిలో యూత్ ఒకటేసారి 30% పెరిగిపోయినరు. తర్వాత
అన్ని పెరిగినాయి. అండర్ ట్రయల్ ఉన్న వాళ్ళు పెరిగినారు, అందరు పెరిగినారు. కానీ ఒక్కటి మాత్రం తగ్గింది. ఏంటంటే జైలు శిక్ష పడ్డ వాళ్ళు తగ్గిర్రు. ఎందుకు జైలు శిక్ష తక్కువ పడ్డదంటే పోలీసు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. పోలీసు వాళ్ళు వదిలేసిండ్రు. పోలీసు వాళ్ళు వారిని ఆధారాలు సేకరించకపోవడము, తర్వాత పోలీసు వాళ్ళు ఆ కేసు ప్రూవ్ కానికే ప్రయత్నం చేయకపోవడం వల్ల తగ్గిర్రు. అసలు పెరగాల్సిందేమో తగ్గింది, తగ్గించాల్సిందేమో పెరిగింది. రిమాండ్ పెరిగిండ్రు. నాకు తెలిసి పోలీసు వాళ్ళు కేసులు మామూలుగా పెడతలేరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ చేతికి మొక్కాల. ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ కేసులు పెడుతున్నారు. వన్ సైడ్ కేసులు. అసలు బాధితులను వదిలేసి మొన్న కన్నా చూసిన ఏడాది మన కోదాడల జనవరి 1 నాడు ఇంటి ముందర ఉన్న ఒక దళితుణ్ణి, ఇంటి ముందర కూర్చున్న దళితుణ్ణి పోలీసులు పోయి కొట్టేసిండ్రు. వాళ్ళు మొత్తం చెమడాలు తీసిర్రు. అట్లా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు పెట్టిస్తున్న కేసులు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిస్తున్న కేసులు. ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఫలానాడు నా ఫోటో మార్పింగ్ చేసిండు, లేకపోతే నాకు తప్పుడు సమాచారం ఇచ్చిండు నా పేరు మీద, వాట్సాప్లో ఏదో గ్రూప్లో షేర్ చేసిండంటే చాలు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి తీసుకుపోయి లోపల నొప్పుడు. అదే అవతల వాళ్ళు ఇచ్చారనుకో, అవతల వాళ్ళు ఎవరన్నా నాది మార్పింగ్ చేసినానో లేకపోతే పలానా తప్పుడు సమాచారం ఇచ్చినాను పెట్టండి, పోలీసు వాడు కనీసం నీకు అన్నాడు, నువ్వు పోయి కూర్చుంటే కూడా నేను జూమ్ కూడా చూడడు. 4 సార్లు పోతే 5వ సారి నీ మీద కేసు పెడతారు. పోలీసు వాళ్ళు ఉల్టా పని చేస్తున్నారు, అసలు పని చేయకుండా. అందుకే ఇట్లాంటి రిపోర్ట్ వస్తుంది. ఇంకా జైలు నాకు తెలిసి చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు పనికిరావు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైనా కొత్త జైలు కట్టాలి. ఇప్పుడు ఇప్పటిదాకా ఆయన హాస్పిటల్స్ కట్టలేదు, స్కూల్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. కనీసం జైలైనా కట్టండి. ఎందుకంటే మన ఆయంలో క్రైమ్ పెరిగిపోతుంది, మన ఆయంలో జైలుకు పోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, జైల్లో పడతారు, రిమాండ్కు పోయే వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఏమో మూతపడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే లేరు. గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్క విద్యార్థి 4 పాఠశాలలు. గవర్నమెంట్ స్కూల్స్లో అసలు చాలా తరగతుల్లో పిల్లలు ఉండలేరు. మొత్తం చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి టీసీలు తీసుకొని పోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయినారు ఈ సంవత్సరం కూడా, మొన్న మార్చిలో. అసలు గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన పిల్లలేమో పోతలేరు. కేసులు తగ్గించాల్సిన కేసులేమో తగ్గుతలేవు. రిమాండ్లు తగ్గాలి. యాక్చువల్గా రిమాండ్లు తగ్గితే క్రైమ్ రేట్ తగ్గినట్టు. కానీ జైలు శిక్ష పడే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఎందుకంటే తప్పు ఇంకొకసారి చేయకూడదు. తప్పు ఒకరు శిక్ష పడ్డది ఆ కేసులో అని తెలిస్తే, ప్రచారం అయితే ఇంకోసారి ఆ తప్పు వెనక భయపడతారు. కానీ అట్లాంటి వాళ్ళు తగ్గుతున్నారు. అంటే ఇవన్నీ కూడా మధ్యలోనే మ్యామే అయిపోతాయి అనమాట. మధ్యలోనే వీళ్ళేమి సాక్ష్యాలు సేకరించారు, వీళ్ళేమి ప్రూవ్ చేయరు. పోలీసు వాళ్ళు కేవలం పొలిటీషియన్స్ మధ్య తిరుగుతున్నారు. నాకు మొన్న ఎవరు చెప్తున్నారు, ఒక స్టేషన్లోనంట అసలు కాంగ్రెస్ లీడర్ వచ్చి మొత్తం ధూమ్ధామ్ చేసి సీఐని ఎస్ఐని బెదిరించిపోయిందంట. ఆయన చెప్పిన కేసులు పెట్టలేదని పెట్టేసినట్ట. ఈ తల్లు మాకంత ఎందుకు? పోలీసు వాళ్ళని కూడా ఊకే ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంట్. సీఏలను ఉంచరు, ఒక స్థిమితంగా ఒక 3 నెలలు కూడా ఉంచరు. ఒక పెద్ద ఆఫీసర్లను ఎవరిని స్థిమితంగా ఉంచరు, ఐపీఎస్ని స్థిమితంగా ఉంచరు. ఏందో వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటే మరి ఏమైనా దొరుకుతాయనుకుంటారా లేకపోతే ఇంకేం చేస్తారనుకుంటారో తెలియదు. అసలు గవర్నమెంట్ వ్యవస్థల మీదనే పాలకులకు నమ్మకం లేకపోతే ఇట్లాంటి రిపోర్ట్ వస్తుంది. పోలీసు వాళ్ళ మీద గవర్నమెంట్కి నమ్మకం ఉండాలి, ఐపీఎస్ ఆఫీసర్ల మీద గవర్నమెంట్కి నమ్మకం ఉండాలి, సిఐల మీద ఎస్ఐల మీద గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. కానీ నమ్మకం ఉండలేదు. ఎవడో వచ్చి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త ఎవడో వచ్చి పలానా ఎస్ఐ మా మాట ఇంటలేడు అంటే చాలు ఆ ఎస్ఐని తీసి ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. ఆ సీఐని తీసి ఎక్కడనో ఏ లూప్ లైన్లో పడేస్తారు, ఏ ఇంటెలిజెన్స్లోనో ఎక్కడనో పడేస్తారు. ఇంకా అంతే సైబర్ క్రైమ్లో పడేస్తారు. ఎస్హెచ్ఓలు ఉండరు, ఎస్ఐలు పని చేయకూడదు, ఎవరు పని చేయకూడదు. పని చేయకపోతే ఇట్లాంటి రిపోర్ట్ వస్తుంది. క్రైమ్ రేట్ పెరిగినప్పుడే కదా పోలీసు వాళ్ళు కరెక్ట్గా పనిచేయాల్సింది. క్రైమ్ రేట్ పెరిగితే పోలీసు వాళ్ళు మంచిగా పనిచేసినట్ల ఎవరో కాంగ్రెస్ రేట్ చెప్తున్నాం మొన్న. క్రైమ్ రేట్ పెరిగింది అని అంటే పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తున్నట్లు, అందుకే కేసులన్నీ పోలీస్ స్టేషన్కి వస్తున్నాయంట. ఏమైనా ఉందా? ఎయిడ్స్ వస్తే బాగా పనిచేసినట్టున్నది కథ ఇది. అట్లా పనిచేస్తారు ఎవడన్నా? అట్లా పని చేయకూడదు కదా. పోలీసు వాళ్ళు పనిచేయాల్సింది క్రైమ్ రేట్ తగ్గించడానికి పనిచేయాలి. ఎవరైనా క్రైమ్ జరిగితే వాళ్ళకు శిక్ష పడే వరకు పోలీసు వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. కానీ పోలీసు వాళ్ళకు ఏడ స్వేచ్ఛ ఇస్తున్నారు, లేకపోతే పోలీసు వాళ్ళకు ఎక్కడ పనిచేసుకునే అవకాశం ఇస్తున్నారు? లోకల్లో ఉన్న కార్యకర్త కానుంచి, కాంగ్రెస్ కార్యకర్త కానుంచి పైన ముఖ్యమంత్రి వెనక తిరిగేతోళ్ళు, పక్కన తిరిగేతోళ్ళు, అన్నదమ్ములు, బాబామరుదులు మొత్తం పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యమే. మంత్రులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ వెనక తిరిగే పిఏలు, పిఆర్ఓలు మొత్తం పోలీసు వాళ్ళని బెదిరిస్తుడే. ఎమ్మెల్యేలు అనుచరులు, మన గెలుపు కోసం పైసలు పెట్టిన వాళ్ళు, పైసలు ఇచ్చిన వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళ మీదనే. ఇట్లా మొత్తం లాస్ట్కి ఇట్లా నిండిపోయింది. కాబట్టి త్వరగా మీరు ఎట్లా కంట్రోల్ చేసే ఆలోచనలో ఉన్నట్లేరు. కాబట్టి ఇంకొక పెద్ద జైలు కట్టండి. పెద్ద జైలు కట్టేసి మీరు ఇంకా ఎక్కువ కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ చేసి పలానాని తీసుకొచ్చి లోపల పడాయంటే పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు. పోయిన గవర్నమెంట్ కూడా ఉన్నారు. పోయిన గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు కనీసం ఒక కేసు పెట్టే ముందల వెనకేంది ముందలేంది, దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవా, లేకపోతే నిజంగా కూడా నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ నేను చూసిన. బీఆర్ఎస్ గవర్నమెంట్లో
ఎవరో లోకల్ లీడర్ పోయి పోలీసు వాళ్ళని బెదిరించి కేసులు పెట్టించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎందుకనంటే పోలీసు ఆయన ఒకవేళ అట్లాంటి ప్రెషర్ కనుక ఉంటే ఆయన ఆ కార్యకర్త మీదనో ఆ లీడర్ మీద కంప్లైంట్ చేస్తే పైనుంచి షంటింగ్ ఉంటుండే. ఏమో పోలీస్ స్టేషన్ పోయి నీకేం పని, ఎందుకు తిరుగుతున్నావు, ఏం కేసులు పెట్టిస్తున్నావు, ఏం సీఐని బెదిరిస్తున్నావు అని. ఇప్పుడు అడిగితే ఉన్నాడా? అమ్మ లేదు అయ్య లేదు అన్నట్టు తయారైపోయింది. ఎవరికి వాళ్ళే రేవంత్ రెడ్డి అయిపోయారు. ఎవరికి వాళ్ళే రేవంత్ రెడ్డి ఒక రేవంత్ రెడ్డి వెనుక ఇంకా రేవంత్ రెడ్డి తయారైపోయి పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెంచి కేసులు పెట్టిస్తున్నారు. వన్ సైడ్ కేసులు పెట్టిస్తున్నారు. బాధితుల తరఫున పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే అసలు నాకు మొన్న నేను ఒక ఇంటిది ఒక కేసు ఉంది, చూపిస్తా, అది కూడా చూపిస్తాను మీకు. ఇల్లు కొన్నారంట, బిల్డరు ఇల్లు అన్నీ అయిపోయినాయి, బ్యాంక్ లోన్ తీసుకున్నారు, ఈఎంఐస్ కడుతున్నారు, ఇల్లు ఇంకా ఇవ్వలే. ఇల్లు ఎందుకు ఇస్తలేడు అంటే ఆ ఇల్లు ఇంకా తవ్వుతున్నాడంట, ఇల్లు మీకు ఇయ్యని అంటున్నాడంట. లాస్ట్కి వీళ్ళు పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళ కేసు ఎఫ్ఐఆర్ కాలే, ఆ బిల్డర్ పెట్టిన కేసు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్, రివర్స్ ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే బిల్డర్స్ బెదిరిస్తున్నారంట. బిల్డర్లు సామాన్యులను బెదిరిస్తారా, సామాన్యులు బిల్డర్లను బెదిరిస్తారా? అందుకే మొత్తం మీద జైలు ఇంకొక కొత్త జైలు కట్టించి పెడితే మీకు బెస్ట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రతిపక్షాల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు కదా, మస్తు కేసులు పెడుతున్నారు, ఇంకా చాలా కేసులు పెడతా ఉన్నారు, బెదిరిస్తున్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, చాలా కేసులు పుట్టప్ అవుతున్నాయి. చాలామందిని ఇంకా కోర్టులు తెలుసా, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని కోర్టులు అర్ధరాత్రికే పొద్దుగాల అరెస్ట్ చేస్తే సాయంత్రానికి బెయిల్ ఇస్తున్నాయి. చాలా వరకు కోర్టులలో వీళ్ళు పెట్టే తోపాసి కేసులతోన లాస్ట్కి కోర్టులు బెయిల్ ఇచ్చేస్తున్నాయి. పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తలేరు, కోర్టులో బెయిల్ వస్తుంది. అన్ని కాగానే ఇంత పెరిగింది. ఇంకా కోర్టులు బెయిల్ ఇవ్వకపోతే ఇంకా చెంచల్ కూడా లేకపోతే చెర్రపల్లి కాదు, హైదరాబాద్లో సగం మొత్తం కూలగొట్టిన ప్లేసులు ఉన్నాయి కదా, ఆ రంగనాథ్ కూలగొట్టిన ప్లేసులు ఉన్నాయి, అవన్నీ కూడా పెద్ద పెద్ద జైలు కట్టియాల్సి వస్తుంది. ఎనీవే రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిందో పోలీసు వాళ్ళు చెప్తే జైలుకు వచ్చే వాళ్ళ పర్సంటేజ్ ఎట్లా ఉంది, అసలు మా జైలు సరిపోవు అన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది జైలు శాఖ వాళ్ళు. ఏం రెస్పాండ్ అవుతుందో గవర్నమెంట్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.